యాపదిన్న విలేజ్లో గ్రామ సభ నిర్వహించడానికి వెళ్తున్నప్పుడు ఒక ఇసుక ట్రాక్టర్ని చూసాము. దాన్ని ఆపి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము అని అడిగితే మల్యాల విలేజ్లో వంకాపురం బోకులో నుంచి వాడుకుంటున్నాము అని చెప్పాడు అతను. ఇమీడియట్గా ఆ ట్రాక్టర్ని తీసుకొచ్చి దాన్ని నైట్ చలానా కట్టించడం జరిగింది. అలాగే చాలా మల్యాల వంకాపురం బోకు దగ్గర కూడా ఇంకా వేరే ట్రాక్టర్ని కూడా గుర్తించడం జరిగింది. అందులో అయితే లోడ్ లేదు, దాన్ని కూడా సీజ్ చేశాము. దానికి కూడా ఈరోజు ఫైన్ వేస్తాము, పెనాల్టీ వేస్తాము. అక్కడ ఈ విధంగా గత కొంతకాలంగా జరుగుతుందని మా నోటీస్కి వచ్చింది. ఇమీడియట్గా మేము వెంటనే తలార్లను అలర్ట్ చేసి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. డే డ్యూటీ, నైట్ డ్యూటీ. ఖచ్చితంగా అక్కడ తలార్లు ఉంటారు. ఇంకొకసారి ఆ విధంగా చేయడానికి వీల్లేదని కఠినంగా గ్రామంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. అక్కడనే కాదు, డోన్ మండలంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే మేము వెంటనే వాటిపైన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఇసుక ఉచిత ఇసుక ఉంది. మనము ఎక్కడి నుంచి మనకు రీచ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం ఫ్రీగా తోలుకోవచ్చు. అట్లాంటప్పుడు ఈ చెరువులు, వాగులు, వంకలు ఇట్లాంటి వాటిలో యూజ్ చేయటం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా మా దగ్గర నుంచి అనుమతి తీసుకుంటే మేము పర్మిషన్స్కి అధికారులకు పంపించి పర్మిషన్స్ ఇప్పించడానికే ఉన్నాము. కానీ దయచేసి ఎవరు కూడా అట్లాంటి చోట ఇట్లాంటి పనులు చేయొద్దని నేను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.